నమస్కారం. భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ కాపాడుతాడని చెప్పే గొప్ప కథల్లో ఒకటి నరసింహస్వామి అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తనను తప్ప మరెవర్నీ దేవుడిగా పూజించవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ ఓం నారాయణాయ నమః అని విష్ణుమూర్తిని భక్తితో జపించేవాడు. ఇది చూసి కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాలుగా బాధించాడు. కొండపై నుంచి తోశాడు, పాముల గుహలో పెట్టించాడు, అగ్నిలో కూడా పడేశాడు. కాని ప్రతిసారి విష్ణుమూర్తి కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు అడిగాడు, నీ విష్ణుడు ఎక్కడున్నాడు? అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు దేవుడు. అది విని హిరణ్యకశిపుడు రాజభవనంలోని ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టగానే ఒక గొప్ప శబ్దంతో అక్కడి నుంచి అర్ధమనిషి అర్ధసింహం రూపంలో నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి సాయంత్ర సమయంలో గడపపై కూర్చొని హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అది ఆయనకిచ్చిన వరాలన్నింటినీ అతిక్రమించకుండా చేసిన అద్భుతం. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎక్కడి నుంచైనా వచ్చి భక్తుణ్ణి కాపాడతాడు. అందుకే నేటికి భక్తులు నరసింహస్వామిని భక్త పరిపాలకుడు అని పిలుస్తారు.